తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈనాడు తెలంగాణ విజన్ దినపత్రికలోని వార్తా విశేషాలు మెయిన్ పేజ్ ఎడిషన్ ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. విలేకరులు కావాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మండలాల వారీగా విలేకరులు కావాలను. సో ఇంట్రెస్టెడ్ రిపోర్టర్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, మంచి రిపోర్టింగ్ చేయగలిగిన వారు, ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నెంబర్లకి సంప్రదించగలరు. నింగికెగసిన మరో రాజకీయ ధృవతార సిపిఎం దిగ్గజ నేత సీతారాం యేచూరి కన్నుమూత, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తో ఎయిమ్స్ లో కన్నుమూత. సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్ బ్యూరో, పలువురు ప్రముఖులు సంతాపం. సో మంచి నాయకుడు ఉన్నటువంటి సిపిఎం లో మంచి ఎథిక్స్ కలటువంటి నాయకుడు, మంచి రాజకీయవేత్తగా ప్రజల్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి యేచూరి గారి మరణం చాలా బాధాకరం. సో ఖచ్చితంగా తనకి మా ఛానల్ ద్వారా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉంటుంది, ఘాటుగా విమర్శలు గుప్పించిన రాహుల్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని లోక్సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి, వారి స్నేహితురాలిపై అత్యాచార సమానాన్ని సిగ్గుపడేలా చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయని, మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రదర్శిస్తున్న ప్రతికూల వైఖరి ఆందోళన కలిగిస్తోంది. అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే నేరస్తులు ఇలాంటి పనులు పూనుకుంటున్నారని, ఈ నేరాలు అమ్మాయిల స్వేచ్ఛ ఆకాంక్షలకు అడ్డంకిగా మారుతున్నాయి. దేశ జనాభాలో సగ జనాభానైన ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఇంకా ఇంతకాలం కళ్ళు మూసుకొని ఉంటారని రాహుల్ ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇది వాస్తవం. ఈనాడు ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్నో దాడులు ఇంకా మహిళలపైన జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చట్టాలను మనం పటిష్టంగా చేసుకోవాలి. ఉన్నటువంటి ఎవరు ఈ విధంగా మహిళలపై దాడులు చేయకుండా, మహిళలపై హత్యలు చేస్తున్నా కానీ ఈనాడు భారతదేశంలో చట్టాలను స్ట్రాంగ్ గా పెట్టాలి. సో వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి ఖైదీలను ఇప్పటికీ కూడా కొన్ని కోర్టులలో ఉరి శిక్షలు కూడా విధిస్తున్నారు. ఉన్నటువంటి రేప్ కేసులు చేసి అత్యాచారాల ఘటనలు చేసినటువంటి వారికి ఉరి శిక్షలు విధిస్తున్నారు. ఇంకా యువకులు ఈనాడు ఆ చెడుదారి పట్టడానికి మూల్యంగా ఈ విధంగా సమాజంలో కొంతగా మనం బాధ పెట్టే విషయాలు మనం చూడొచ్చు. ఆడపిల్లల పైన దాడులు చేస్తూ అటువంటి విషయాలపైన ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా చూడాలి. హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత, పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం, సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్ రావు. దాడికి సీఎం రేవంత్ దే బాధ్యతనే విమర్శలు. సో ఇట్లా మరి ఒకరిపైన ఒకరు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలతోని అది విమర్శలు కాస్త దాడులు చేసుకునే దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇష్టానుసారంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అవుతుందని చెప్పేసి కూడా మరి ఆర్కేపూడి గాంధీ గారు చెప్పడం, ఆర్కేపూడి గాంధీ ఉన్నటువంటి అభిమానులంతా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు పోయి గుడ్లు టమాటాలు తీసుకొని రాళ్లతో కొట్టుడు, ఈ విధంగా దాడులు జరిగినాయి. సో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులు అంతా కలిసి మరి కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఉన్నటువంటి పోలీసులు ఈ నాయకుల దగ్గర కాపలా కాయడానికి, నాయకులు చుట్టూ తిరగడానికి సమయం సరిపోతుంది. కానీ ఈనాడు ప్రజలకి ఏం చేస్తున్నారో ఒకసారి నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం రాజకీయ నాయకులే యూజ్ చేసుకున్నట్టుగా మనం చూడొచ్చు. పిసిసి చీఫ్ షర్మిల ఆరోపణలు, ఏలేరు వరదతో 100 ఎకరాల్లో నష్టం జరిగిందని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం, పూడిక తీయకపోవడం వల్లనే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోతున్నారు. ప్రతి ఎకరాకు 30,000 చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయామన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణకు నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏలేరు ఆధునీకరణకు విస్మరించారని విమర్శించారు. జగన్ ఏలేరు ఆధునీకరణకు చేయకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రతి రైతుకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రైతులని ప్రభుత్వాలు ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఉన్నటువంటి రైతులు నష్టపోయారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారాన్ని అందించాలి. తెలంగాణ విమోచనపై రేవంత్ వెనుకడుగు, ఎవరికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నారు? కేసీఆర్ కు నీకు తేడా లేదని రుజువయ్యింది. సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలో రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, కాంగ్రెస్ ప్రజా పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి 17వ తారీఖున జరగాల్సినటువంటి
కార్యక్రమాల్లో బిజీ మరి సిఎస్ శాంతికుమార్ గారు ఉన్నారు. సిఎస్ శాంతికుమార్ గారు అధికారులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకోవాలని. సో తెలంగాణ విమోచనపై రేవంత్ ఎందుకు వెనుకడుగు వేస్తుండు అన్నట్టుగా బండి సంజయ్ గారు ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో ఉన్నటువంటి రాజకీయ విశేషాలు రోజు రోజుకి ఇప్పుడు నిన్ననే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్కేపుడి గాంధీ చూసినాం. మరలా బండి సంజయ్ గారిది మరి రేవంత్ రెడ్డి గారి ఏ విధంగా చర్చలకు దారితీస్తుందో ఒకసారి మనం చూసుకోవాలి. ఇక్కడ పేపర్లు చూసినా ప్రజల గురించి బంద్ చేసి రాజకీయ నాయకుల సోదే ఎక్కువైతుంది. తమిళన ఉడత ఊపులకు బీఆర్ఎస్ బెదరదు. కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దారుణం. కొంతకాలంగా కౌశిక్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఇది ముమ్మాటికి హత్యాయత్నమే అన్న కేటీఆర్. తమిళనాడులో పూర్తి కావచ్చిన పంబాన్ వంతెన 2న ప్రారంభించనున్న ప్రధాని మోడీ. రామనాథపురం జిల్లా పంబాన్ వద్ద 535 కోట్లతో నిర్మించిన రైల్వే వంతెన పనులు ఈ నెలాఖరులో పూర్తి కానున్నాయి. దీంతో అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో పంబాన్ రైల్వే వంతెన ఉంది. రామేశ్వరం దీనిని భారత భూభాగంలో కలుపుతూ 1914లో ఈ రైల్వే వంతెన ప్రారంభించారు. సో ఇది పంబాన్ వంతెన తమిళనాడులో ప్రజలకు ఉపయోగకరంగా మళ్ళా తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు. సో ఇటకేలకు నరేంద్ర మోడీ గారు భారత దేశానికి ఒక ప్రధానిగా ఉన్నారు కాబట్టి టోటల్ ఇండియాని డెవలప్మెంట్ చేసే దిశగా ఇక్కడ రైల్వే వంతెనలు కానీ అండర్ గ్రౌండ్ పాసింగ్స్ కానీ ప్రజలను ఉద్దేశించి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో ఇంకా భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా కొనసాగుతుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మోడీ గారు కూడా ఆలోచించి ఉన్నటువంటి అన్ని భారతదేశానికి ప్రధాని కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేటట్టు మంచి మంచి ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కంపెనీస్ అన్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మన కంట్రీలోనే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాని డెవలప్మెంట్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సో ఇది మనం చూస్తున్నాం తెలంగాణ విజన్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్కారం.